ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎలా మనం రక్షించబడ్డాము? ఇంతవరకు రక్షించబడిన వారు ఎలా రక్షించబడ్డారు అంటే, నా యొక్క క్రియలను బట్టి, నా మంచితనాన్ని బట్టి నేను రక్షించబడి ఉన్నానని అనుకోవద్దు. కానీ మనం ఎలా రక్షించబడ్డాము అంటే, రక్షణ పొందిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలా రక్షించబడ్డావు? నేను పాపిని ప్రభువా, ఇదిగో నన్ను క్షమించు ప్రభువా, నేను మంచిగా జీవిస్తాను ప్రభువా, ఈ లోకంలో నీకు నమ్మకస్తులుగా జీవిస్తానని ప్రమాణము చేయించుకున్నట్టు బాగా కాదు. కానీ కేవలము ఆయన యొక్క కృప ద్వారా, కృప అంటే దయ, కనికరము, జాలి, కటాక్షం. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సెకండరీ. ఏది? నీవు పశ్చాత్తాపడము, పాప క్షమాపణ పొందుకోవడము, మంచిగా ఎదలోకంలో జీవించడము, ఇది సెకండరీ. అది రెండవ భాగము. కానీ నువ్వు రక్షించబడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? తండ్రి నిన్ను ఆకర్షించాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ వాడు నా యుద్ధకి రాగే. కాబట్టి క్రింది భాగం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎలా మనం రక్షించబడ్డాము? ఇంతవరకు రక్షించబడిన వారు ఎలా రక్షించబడ్డారు అంటే, నా యొక్క క్రియలను బట్టి, నా మంచితనాన్ని బట్టి నేను రక్షించబడి ఉన్నానని అనుకోవద్దు. కానీ మనం ఎలా రక్షించబడ్డాము అంటే, రక్షణ పొందిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలా రక్షించబడ్డావు? నేను పాపిని ప్రభువా, ఇదిగో నన్ను క్షమించు ప్రభువా, నేను మంచిగా జీవిస్తాను ప్రభువా, ఈ లోకంలో నీకు నమ్మకస్తులుగా జీవిస్తానని ప్రమాణము చేయించుకున్నట్టు బాగా కాదు. కానీ కేవలము ఆయన యొక్క కృప ద్వారా, కృప అంటే దయ, కనికరము, జాలి, కటాక్షం.